హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను లండన్లోని గ్రీన్విచ్ మార్కెట్కి అయితే వచ్చిన. నేను ఏమనుకున్నా అంటే నా దగ్గర ఎప్పటి నుంచి ఒక 20 పౌండ్స్ నోట్ ఉండే. సో ఆ నోట్ వాడి ఈరోజు నేను ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా గ్రీన్విచ్ మార్కెట్లో. అదే లెట్స్ బిగిన్ ద వీడియో. ఎస్ప్రెసో ఇవన్నీ ఫోటో గ్యాలరీస్ ఉన్నాయి, బొకేస్ అన్నీ నీట్గా అన్నీ సెట్ చేసి ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక్కొక్కటి. ఇది ఇటాలియన్ చిల్డ్ కాఫీ డెజర్ట్ అన్నట్టు. ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా డెజర్ట్స్ ఉన్నాయి. దీంట్లో క్లాసిక్ అఫగాటో చాక్లెట్ ఫ్రూట్స్ బ్రౌనీ ఇది మేము తీసుకుందామని చెప్పినాం, అంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం అన్నట్టు. ఇప్పుడు అదే మాకు ఇస్తున్నాడు బ్రో. సరే, కాఫీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంది. దీస్ ఆర్ టిష్యూస్ రైట్? సో ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ యాంటిక్ పీస్లు అన్నట్టు. చూడొచ్చు దీని లోపల ఆల్కహాల్ పోసుకొని తాగడానికి. ఇది బాగుంది. రూబిక్స్ క్యూబ్. ఇది గ్రీన్విచ్ యూనివర్సిటీ అని ఉంది, కానీ ఇది కలపడం చాలా కొంచెం కష్టమే. బట్ ఐఎమ్ నాట్ గోనా టేక్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్. సో ఇక్కడ చిన్నప్పుడు మనం తిరునాళ్ళలో ఇట్లా దీని మీద పేర్లు రాసుకుంటాం కదా, సో అది ఇక్కడ ఒకటి ఉన్నాయి. 3 పౌండ్స్కి 3 పౌండ్స్కి ఒకటి అంట, 2 పౌండ్స్కి 5 అంట. 5 పౌండ్స్కి 2, 3 పౌండ్స్కి 1. ఇది మేము ఎట్లా అంటే దీని మీద సో ఇలాంటి పేర్లు జస్ట్ ఒక 3 minutesలో తయారు చేసి ఇస్తుందంట మన పేరుతోటి. ఇది చాలా బాగుంది, కానీ ఈ ట్రెండ్ పోయింది, ఇది ఎవరు వేసుకోవట్లే. ఇవేమో మన ఇళ్ళల్లో పెంచుకునే బోన్సాయి మొక్కల టైప్ అన్నట్టు. మామిడికాయ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఒక్కొక్కటి 35 పౌండ్స్ అంట, 2 కలిపి 60 పౌండ్స్. చాలా వెరీ కాస్ట్లీ ఉన్నాయి. మేబీ యూకే అనేమో ఇంత కాస్ట్ పెట్టిల్లో. ఏం కొనలేము దీన్ని. చూడండి, ఈ షోకాజ్ మొక్కలు ఇవి మనం ఇంటి దగ్గర గార్డెన్స్లో పెట్టుకుంటాము, సేమ్ అలాంటివి. 2 కలిపి 35 పౌండ్స్, ఒకటైతే 20 పౌండ్స్ అంట. ఇక్కడ ఈ పెబల్స్ ఇవన్నీ ముత్యాలు, హారాలు, చిన్న చిన్న టైప్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వింత వింత స్టోన్స్ ఉన్నాయి కాగేసి. ఈ ఒక్క స్టోన్ 20 పౌండ్స్ అంట. దీన్ని తీసుకొని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. మార్కెట్ క్లోజ్ టైం ఏమో 5:30 అండ్ ఇప్పుడేమో 4 అవుతుంది. సో అన్నీ చదువుతున్నారు వీళ్ళు, లోపల పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇట్స్ అంతే, ఏం చేస్తాం, బ్యాడ్ లక్. మార్కెట్ అయితే చాలా బాగుంది, వింత వింత వస్తువులతోటి. ఇక్కడ ఒకటి అది షాప్ ఉండే, ఐ మీన్ లైక్ వుడ్ మీద చెక్కుతారు కదా వాటితోటి, సో అలాంటివి. ఇది ఒక కైండ్ ఆఫ్ స్మెల్స్ కాఫీ షాప్. అది ఐ మీన్ లైక్ ఈ న్యాచురల్. ఇది ఒక కైండ్ ఆఫ్ ఆర్ట్. ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి చాలా, కానీ ఈమెకి ఈ ఫ్లవర్ నచ్చిందంట. ఇది ఏం మెటల్ ఫ్లవర్? అది మెటల్ ఫ్లవరు. అవును, మెటలే. చాలా బాగుంది. తీసుకున్నావా? తీసుకో. ఇంకేం. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ వన్? 8 పౌండ్స్. 8 అని. మరి ఇదే బెస్ట్ కదా దానికంటే. 5 ఉంది కానీ చిన్న ఉంది కదా, దీనికి 3 ఉంది.
చూడు క్యూట్గా ఉంది కదా ఇది. ఫ్లవర్ ఉన్నది, క్యూట్ ఉంది, బాగుంది. ఇంకోటి కిచెన్ కూడా ఉన్నది, సెల్ఫ్ ఫ్లవర్ అంట. యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కదా, ఇట్లా కస్టమ్గా అప్పుడప్పుడు తయారు చేసి ఇస్తారు. సో అలాంటిది ఈ భయ్యా స్టోర్ ఈరోజు మంచి ప్రాఫిట్లో ఉందంట, ఆల్ సోల్డ్ అవుట్. సో హ్యావ్ ఎ గుడ్ డే మ్యాన్. మేము తీసుకున్న ఇందాక ఫ్లవర్స్, సో ఇక్కడేమో ప్రైస్ తక్కువ ఉన్నది. సో ఇక్కడ ఏదో తీసుకోవాలని చెప్పి తీసుకున్నాం. ఇది 5 pounds అంట. వెల్కమ్. ఇవి కూడా ఉన్నాయి బొమ్మలు. డాగిష్ బాయ్, డాగా పిల్ల ఇది. థ్యాంక్ యూ. ఈ మార్కెట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఆర్ట్కి సంబంధించిన స్టోర్స్ ఇవన్నీ చాలా వరకు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే టైం ఇది. ఇవన్నీ సర్దేస్తున్నారు కూడా. ఇక్కడ మ్యాంగో లోకో అని చెప్పి ఒక షాప్ ఉంది. ఏంటంటే అన్నీ కొత్తగా ఉన్నాయి ఇందులో ఫ్లేవర్స్ అని. ఈ టిజువానా అని చెప్పి దీంట్లో మ్యాంగోస్ ప్లస్ కొంచెం స్పైసీ అన్నీ మిక్స్ ఉంటుందంట. ఇదొకటి. Is this for Instagram? Yeah. Oh, nice. Well, if you could tag us as well, that'd be amazing to have our Instagram as well. Really helps us. If we try to do anything. ఏంద్రా నేను అంతేసాడు. Are you famous? Huh? అంతే కారం మిరపపొడి వేసిండు గట్టిగా. You want to try? It's good. చాలా బాగుంది. చిన్నప్పుడు ఐ మీన్ లైక్ సమ్మర్ సీజన్లో తిరుపతి పోయినప్పుడు మ్యాంగోస్ మీద కారం చెల్లిస్తారు. టేస్ట్ సేమ్ ఇది కూడా అట్లే ఉంది కదా. తిని టేస్ట్ చెప్తుంది ఎట్లా ఉందో. బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా ఎట్లనో. తీయగా పుల్లగా స్పైసీగా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ ఈ మార్కెట్లో తిన్న ఐటమ్స్లో ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. 20 pounds ఇక్కడతోటి కథం. యాక్చువల్లీ ఇక్కడ బ్రెజిలియన్ ఏదో చురోస్ అని చెప్పి ఒకటి ఉంది, సేమ్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇది బ్రెజిల్లో ఒక మొక్క ఉంటుంది, ఆ మొక్క టైపు డిష్ వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. సో ఇక్కడ ఫ్రీ శాంపుల్స్ ఉన్నాయి. ఇది టేస్ట్ చేసి ఒకసారి ఆర్డర్ చేయాలా లేదా టేస్ట్ చేద్దాం. ఇది మొత్తం చాలా షుగర్ వేసేది దీని మీదకి పైన. ఇది నాన్ వేషనా. షుగర్ కొంచెం మరీ ఎక్కువ ఉంది. సో అంత షుగర్ నాకు వద్దు, అందుకే లైట్ తీసుకోవట్లేదు. సో ఇక్కడ ప్యాన్ కేక్స్ ఆర్డర్ అయితే వచ్చింది మనది. ఇప్పుడు అది తీసుకొని తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా. థ్యాంక్ యూ. నైస్, ఇట్స్ లుకింగ్ గ్రేట్. హే, బనానా పొంగిపోతుంది యాక్చువల్లీ. బాగా వేడి ఉందా? మూతి కాలుతుంది మరి. వేడిగా ఉంటే ఆగు కొంచెం. ఇట్స్ టూ హాట్. వద్దులే. క్రీమ్ అయితే బాగుంది. బనానా కూడా బాగుంది. ఫైనల్లీ దీన్ని ఏమంటారు, ప్యాన్ కేక్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆడికి వెళ్ళింది అమ్మాయి కార్న్ డాగ్స్ చూడడానికి. సో అయిపోయిందంట, రిటర్న్ అయిపోతుంది.
సో గాయస్ 20 పౌండ్లు అయిపోయినాయి. ఈరోజు బయట ఫుడ్ బడ్జెట్ అంతే కాబట్టి నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ పోదాం. ఇక్కడ పక్కనే రాయల్ నేవల్ కాలేజ్ అని చెప్పి ఒకటి ఉంది. దాని లోపలికి వెళ్ళి అక్కడ నుంచి యూనివర్సిటీ ఆఫ్ గ్రీనిచ్ వెళ్ళి అక్కడ నుంచి లిటిల్ షాపింగ్ ఉన్నది M&Sలో. అది కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోదాం. చూడండి ఇప్పుడు